శివుడు దగ్గరుండి ట్రైలర్ ని నీట్ గా కట్ చేశాడు. హలో హాయ్ హాయ్. మరి కన్నప్ప ట్రైలర్ వచ్చింది ఎలా బాబా ఉందబయ్య కన్నప్ప ట్రైలర్ ఉందబయ్య ఇప్పుడే చూశాను. నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. నేనైతే షాక్ అయిపోయాను పోయా. బాబా ఏంది పోయి ఆ ట్రైలర్ మంచు విష్ణు అన్న వస్తుంటే మంచు విష్ణు అన్నకి ప్రభాస్ అన్నకి ముఖ్యంగా ఈ సినిమా ప్రభాస్ గారి కోసం పోతారు అందరూ. ఈ సినిమాలో ప్రభాస్ గారికి మంచు విష్ణు గారు ఫైట్ ఉందబయ్యా. ఇద్దరు కత్తులు ఎత్తుకొని నరుక్కుంటా ఉంటే ఇద్దరు ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారో చూడడానికి అసలు సరిపోవట్లే. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందో ఓడి ఏంది పోయి అట్లా అంటావు. ప్రభాస్ గారితో ఎవరైనా సరే ప్రభాస్ అన్న సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా ఖచ్చితంగా ఇంకా అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అది. కాబట్టి ఈ సినిమాను అందరూ బాహుబలి 3 అన్నారు. కాదు, ఇది కన్నప్పే. ఎవరెవరు అంటున్నారు బాహుబలి 3 అని బాహుబలి 4 అని. ఈ సినిమా ప్రభాస్ వల్లే ఆడుతుందని కాదు. అది మంచు విష్ణు అన్న ఇందులో యాక్టింగ్ చేస్తున్నాడు పోయా. పాపా దేవుడి మీద భక్తితో అతను చేసే పోరాటం ఉంది. ఆ దేవుడికి భక్తుడు అంకితం అయిపోతాడు. ఆ సీన్లు ఉన్నాయి. ఇప్పుడే ట్రైలర్ చూస్తుంటే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఒక పక్క ఏమవుతుందంటే ఇక్కడ మంచు విష్ణు గారికి ప్రభాస్ గారికి ఫైటింగ్ అవుతా ఉంటే కత్తిరెచ్చుకొని ఇద్దరు ఒకరినొకరు రారా చూసుకుందా నువ్వు నేను అంటా ఉంటే పాపా ఇద్దరు ఫైటింగ్ చేస్తా ఉంటే ఉండైపోయే సీన్లు మామూలుగా లేవు. ఖచ్చితంగా ఈ సినిమా 1,00,000 కోట్లు టార్గెట్ అనుకుంటా. కన్నప్ప సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు టార్గెట్ ఇది. కానీ చూద్దాం. స్క్రీన్ ప్రెజెంట్ అయితే ఇది ఫస్ట్ డేనే 10,000 కోట్లు అనుకుంటా. ఎందుకంటే ఈ సినిమా ప్యాన్ వరల్డ్ ఇది. ఈ సినిమా ప్యాన్ వరల్డ్ లో రిలీజ్ చేస్తే ఫస్ట్ డేనే ఖచ్చితంగా 10,000 కోట్లు పక్క. కానీ ఈ సినిమాను అందరూ ఆదరించాలి, ఆడించాలి, అభిమానించాలి, థియేటర్లో పెట్టాలి. థియేటర్లో పెట్టకుండా ఓటీటీలో పెట్టేసి సినిమాని ఎవరు చూడకుండా పోతే ఇంకేమో చెప్పలేం. ఆ 10,000 కోట్లు వస్తే రావు చెప్పలేం. అసలు ఆ సినిమాకి ఒక 500 కోట్లైనా 100 కోట్లైనా వస్తే రావు చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా అవును ట్రైలర్ చాలా బాగుంది. అది అసలు బాహుబలి సినిమానే దాటేసింది అంతే. ఎక్కడ ట్రైలర్ లో అసలు బోర్ కొట్టేది కానీ విచిత్రం కానీ ఎవడు అన్నాడు విఎఫ్ఎక్స్ అని గ్రీన్ మ్యాట్ అని కనపడలే. ఎక్కడ రియాలిటీగా ఉంది. చూడండి కావాలంటే ఎవరైనా ఈ కన్నప్ప సినిమా ట్రైలర్ ఎవరైనా సరే బాగలేదు అంటే వాళ్ళకి నేను 10,000 ఇస్తా. ఇక్కడ 10,000 ఇస్తా, నేనే ఇస్తా. 10,000 ఇస్తా బాగాలేదంటే. ఖచ్చితంగా ఇంక ఈ సినిమాతో మంచు విష్ణు గారు ఇంక తిరిగి చూడబల్లే. అన్నిట్లో ఆయన ఒక పెద్ద స్టార్ అయిపోతాడు అంతే. అది హాలీవుడ్ లో, బాలీవుడ్ లో, టాలీవుడ్ లో, మాలీవుడ్ లో, కోలీవుడ్ లో ఏ ఉట్టనవు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మంచు విష్ణు అన్నకి తిరుగు లేదు, అడ్డు లేదు, ఆపేవాడు లేడంతే. 1,00,000 కోట్లు అని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు. నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఈ టీజర్ కి ఎవరైతే ట్రోల్ చేశారో ఈసారి కన్నప్ప ట్రైలర్ మాత్రం చాలా బాగా చేశారు. నిజంగా ఇప్పుడు ఎవడు ట్రోల్ చేయలేడు. ఈ క్వాలిటీ మనం ఫస్ట్ అడిగింది. 500 కోట్లు పెట్టి తీశారు కానీ సినిమాని. అప్పుడు అసలు ఏందది శివయ్య అని అప్పుడు మంచు విష్ణు అంటుంటే ఎలా ఉంది, ఇప్పుడు ప్రభాస్ అన్న శివయ్య అంటుంటే అసలు ఆ షాట్ ఎంత మంచిగా అనిపించింది. అంతేకాకుండా మన ప్రభాస్ అన్న ఎంట్రీ, నీ పెద్దవాళ్ళందరికీ నేనే పెద్దవాడిని అంటుంటే అది సినిమాలో అన్నాడా లేదా ఇండస్ట్రీకి అన్నాడా తెలియట్లేదు. ఏమన్నా పెద్ద అయినే ప్రభాస్ అన్నే. ఏదో ఒక సినిమా ఎవరో ఇట్టుకొట్టినంత మాత్రాన మన టాలీవుడ్ నెంబర్ 1 హీరో ప్రభాస్ అన్నే. కన్నప్ప ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది. శివుడి మీద నిజంగా చాలా భక్తితో తీశారు. ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఆ కాళహస్తిలో తీసుంటే బాగుండు అని ఒక చిన్న డిసప్పాయింట్ అంతే. ఎక్కడో బయటికి వెళ్ళి తీసే బదులు అక్కడే కొంచెం రిస్క్ షాట్లు అయినా కూడా అక్కడే తీసుంటే ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేది కదా అనిపించింది. చాలా బాగా అనిపించింది. మొన్న నేను మిరాయి చూశాను. మిరాయి చాలా బాగా అనిపించింది. నిజంగా వార్ 2 టీజర్ కన్నా నాకు మిరాయి టీజర్ చాలా బాగా నచ్చింది. కన్నప్ప టీజర్ ఇప్పుడు ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. కాజల్ మీద ట్రోల్స్ అయినాయి, ప్రభాస్ అన్న లుక్స్ మీద ట్రోల్స్ అయినాయి, మన మంచు విష్ణు అన్న శివయ్య అంటుంటే ట్రోల్ చేశారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ట్రైలర్ మాత్రం చాలా బాగా కట్ చేశాడు. విఎఫ్ఎక్స్ గానీ గ్రాఫిక్ షాట్స్ గానీ. శివుడి కోసం చూస్తారన్న. శివుడి సినిమాది ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రభాస్ అన్న ఒక గెస్ట్ రోల్, అక్కడ మోహన్ లాల్ ఉన్నారు. ఆయన కూడా ఆ బాణం షాట్ ఎంత బాగుంది. శివుడి కోసం పక్కా ఈ సినిమా. శివుడు ద్రోహం చేయలేదన్న. నేను ఫస్ట్ ఎక్కడ టీజర్ డిసప్పాయింట్ చేసి శివుడు ఎక్కడ అన్యాయం చేస్తాడు అనుకున్నాను. కానీ మోహన్ బాబు గారు ఏదైతే నమ్మారో 500 కోట్లు నమ్మి ఒక దేవుడి సినిమాని మంచిగా అందించాలనుకున్నారో శివుడు దగ్గరుండి ట్రైలర్ ని నీట్ గా కట్ చేశాడు. ఓపెనింగ్ నిజంగా 300 కోట్లు. అందులో మన ప్రభాస్ అన్న ఉన్నాడు. బాహుబలిగా చేయాలన్నా, ఆది పురుషుగా చేయాలన్నా, రాముడిగా చేయాలన్నా మన ప్రభాస్ అన్ననే. ఇప్పుడు మళ్ళా ఈ కన్నప్ప మరి ఏ క్యారెక్టర్ తెలియదు కానీ ప్రభాస్ అన్న వచ్చిన షాట్ మాత్రం లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయన్న. అది అందుకే 6 అడుగులు కట్అవుట్ మన దేవుడు అనేది. అందుకే ప్రభాస్ అన్నని ఒక్క ముక్కలో అన్న ట్రైలర్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. మోహన్ బాబు గారి యాక్టింగ్ గానీ, అక్కడ మన మోహన్ లాల్ గారి యాక్టింగ్ గానీ, అక్షయ్ కుమార్ యాక్టింగ్ గానీ, కాజల్ గానీ, మన మంచు విష్ణు కూడా ఇప్పుడైతే ట్రోల్ చేసానికైతే ఏమి దొరకలేదు. విఎఫ్ఎక్స్ 5 షాట్స్ అన్ని బాగున్నాయి. ఒక బాహుబలి ట్రైలర్ చూసినప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యానో ఈ ట్రైలర్ కూడా అంతే బాగుందన్న. ట్రోల్ చేసానికి ఇంకేమీ లేదు. అక్షయ్ కుమార్ రుద్ర అని ప్రభాస్ ని పిలిచినప్పుడు మరి అలా ఎలా నిజంగా లిటరల్లీ చెప్తున్నాను,
వైబ్రేషన్స్ వచ్చాయి. ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను, ప్రభాస్ అన్న లుక్స్ మీద ఎవడైతే ట్రోల్ చేశాడో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి మాట్లాడండి రా, ఆయన నోట్ నుంచి ఒక మాట వచ్చింది లాస్ట్ లో శివయ్య అని. బా ఏం మాట్లాడారు నా, నిజంగా ఒక ప్రభాస్ అన్న పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాను, లేసే అన్న అట్లా రోమాలు లేసే. ట్రోలింగ్ చేయడానికి ఏమీ లేదు, నువ్వు ఆ ట్రైలర్ ఇంకో 100 సార్లు ఎతికి ఏది కట్ చేయాలన్నా కూడా అందులో ఒకసారి కూడా వాళ్ళకి ఏం దొరకదన్న, సరేనా? వేస్ట్ ఆ ట్రోల్ చేయడం. సినిమాని ఇంకా మంచిగా వెళ్ళి శివుడి కోసం కన్నప్ప ఆయన చరిత్ర తెలుసుకొని మంచిగా సినిమా హిట్ అవుతుంది. పాజిటివ్ వైబ్ లో వచ్చేసింది ఈ ట్రైలర్ చూసాక. శివుడి మెడలో పాము లేదు, మన బొట్టు లేదు అని చెప్పి ట్రోల్ చేశారు కదా అన్న. మంచు విష్ణు అంటేనే తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఆల్రెడీ ట్రోల్స్, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకుని ట్రోలర్స్ బతుకుతున్నారు. వాళ్ళు ట్రోలింగ్ మెటీరియల్ లేకపోతే వీళ్ళు బతకలేరు అని చెప్పేసి. బట్ దేవుని సినిమాని చంపేయకండి, 500 కోట్లు పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ చాలా గొడవలు అవుతున్నాయి, మంచు మనోజు అట్లా ఇట్లా అనేసి. మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా కానీ ఓజీ సినిమా కంటే కూడా ఈ సినిమా బాగుంటదన్నారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? వాటితో కంపారిజన్ ఎందుకు కానీ, ఓజీయే, రాజాసాబే, కన్నప్పని కన్నప్పలాగే చూడాలి, ఒక శివుడి సినిమా లాగా చూడాలి. అప్పుడు హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది. ఏదో మోహన్ బాబు ఏదో పెయిడ్ రివ్యూ ఏం కాదు కానీ నిజంగా ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే అనిపించిందో అదే చెప్తున్నాను. మరి కన్నప్ప ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా నీట్ గా, చాలా అంటే చాలా మంది ఏముంటదో అనుకుంటారు కదా, ఎక్కువ ట్రోల్స్ కి గురి అయిపోతే ఏమవుతుందంటే 1000 కోట్లు పెట్టి తీసినా కూడా ఆ సినిమా క్వాలిటీ చూడరు ఎవరో కూడా. సో ట్రైలర్ చూసాక చాలా మంది ముక్కు మీద వేలేసుకుంటారు. బాగుంది, చాలా నీట్ గా ఉంది. మనకి ట్రైలర్ లో చూపించింది ఒక ఎత్తు అయితే, వీళ్ళ మేకింగ్ లో చూపించారు కదా ఏముందని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అనమాట. ఈ కొండ, శివుడు, ఏదో ఒక చెక్క బొమ్మ పెట్టారు ఏంటి అని ఒక చిన్న ఫీల్ కలుగుతుంది కదా. సో చాలా క్లారిటీగా ఇప్పుడు ట్రైలర్ చూసాక మొత్తం పాన్ ఇండియా సినిమా లాగా అనిపించింది. విజువల్ గా ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. సో మనం మంచు విష్ణు గారి ఇంటర్వ్యూస్ చూస్తున్నాము, గొప్పగా చెప్తూ ఉన్నారు కదా, సో అవన్నిటికీ జరిగినట్టునా? మనం పూర్తిగా చెప్పలేము, కానీ ఒకటైతే నేను చెప్పగలను, సినిమా అదేంటది దాన్ని ప్రభాస్ గారు చూసిన క్యారెక్టర్ అయితే ఉంది కదా, అది వచ్చినప్పుడు అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. మరి రుద్ర అని పిలిచినప్పుడు ఎలా అనిపించింది? అదే గూస్ బంప్స్ నిజంగా చెప్పాలంటే బాగుంది. అది ఆ సీన్ అయితే చాలా బాగుంది. ప్రభాస్ గారి డైలాగ్ ఎలా అనిపించింది? అయితే యాక్చువల్ గా ప్రభాస్ గారి డైలాగ్ చెప్పక్కర్లేదు. ప్రభాస్ గారు షాడో పడితే చాలు సినిమా. ప్రభాస్ గారు షాడో అలా ప్రభాస్ గారు లుక్ పడిపోయినా చాలు, సినిమా కోసం వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత ఇది ఉంది, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అలాంటిది శివుడి క్యారెక్టర్ లో వస్తున్నాడంటే నిజంగా భక్తులు ఎంతమంది వస్తారు? శివుడి కోసం చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా విషయానికి వస్తే మంచు విష్ణు గారి ఫ్యామిలీ మీద ఈ మధ్యన జరిగిన ట్రోల్స్ ప్రపంచంలో ఎవరి మీద జరగల. కానీ ఈ ఒక్క విషయం, ఈ ఒక్క సినిమా అయితే మాత్రం చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు విష్ణు గారు. ఇందులో కొన్ని డైలాగ్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి, చాలా మంది కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఇద్దరు పిల్లలు, చిన్న అబ్బాయి బాబు, లాస్ట్ బాబు క్యారెక్టర్ చేసాడు సినిమా స్టార్టింగ్ లో. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇందులో మోహన్ లాల్ గారు కానీ, లేదంటే పాన్ ఇండియా స్టార్ లో కొంతమంది అందరూ పెట్టారు కదా, సో కాజల్ గారు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని క్యారెక్టర్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో సినిమాకి అయితే మాత్రం ఒక ట్రైలర్ నిర్ణయించేస్తుంది సినిమా హిట్ ఆఫ్ అట్ అనేది. మనోళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, సినిమా 3 గంటల సినిమా కూడా 10 నిమిషాల ట్రైలర్ ని అంచనా వేసేస్తారు. కానీ ఇక్కడైతే మాత్రం అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే మనకి మామూలుగా మేకింగ్ వీడియోలు చూపించింది ఒక ఎత్తు అయితే, ట్రైలర్ కరెక్ట్ చూసి మాట్లాడండి ఎవరైనా. చాలా బాగుంది. ప్రభాస్ గారిని పైనుంచి కిందకు వచ్చాక నీ సమస్యలు తీరుస్తానన్నారు కదా, ఫ్యామిలీ సమస్యలు తీరుస్తున్నాడు, ఆర్థికంగా పరిస్థితులు తీరుస్తున్నాడు. సినిమాలు అటర్ ఫ్లాప్ అయిపోతుంటే ఒక్క ప్రభాస్ గారే కాపాడుతున్నారు. నిజంగా దేవుడు శివుడు అయితే వాళ్ళకి మాత్రం ప్రభాస్ గారే దేవుడు. నాకు ఇప్పుడున్న పొజిషన్ లో అయితే మాత్రం విష్ణు గారి కెరీర్ లో మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ అండి, స్ట్రాంగ్. నిజంగా చాలా కష్టపడ్డాడు ఆయన. ఈ సినిమాలో మనకి ట్రైలర్ లో చెప్పగలం ఏంటంటే, ఎన్ని మురిగినా కూడా అలా నిలబడుతున్నాడు కదా. సో అది ఒకటి చాలు నిజంగా చెప్పాలండి. శివయ్య డైలాగ్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్ లో ఎలా అనిపిస్తుంది? అది ఆల్రెడీ మనం విన్నాము. సో అది విన్నాక కూడా ఆ భక్తిని కూడా తీసేసి మన వాళ్ళు ట్రోల్ చేశారు కదా. సో ఇప్పుడు ట్రైలర్ చూశాక నిర్ణయిస్తారు ఎవరైనా సరే. నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయండి, చాలా బాగుంది. ఆ శివయ్య అన్నదానికి మనోళ్ళు నిజంగా దేవుడి విషయాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి శివయ్యని కూడా ట్రోల్ చేయడమా మరి దారుణంగానే. అది ఎవరైనా సరే తప్పు అది చెప్పాలంటే. మంచు మనోజ్ గారు కూడా చెప్పారు, కానీ దానికి మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పారు పాపం, ఏదో ఫ్లోలో అనేసానని. సో ఆయన ఫ్లోలో అన్నారంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఏదో చిన్న ఇష్యూలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో అనేసారు సరదాగా జనాలను ఉత్సాహపరుద్దామని. కానీ మిగతా వాళ్ళకి జ్ఞానం ఉంది కదా. సో ఒకటి ఏంటంటే, నీకు ట్రోల్ చేయాలంటే వాళ్ళ మీద వచ్చిన సంపాదన మళ్ళీ వాళ్ళకిచ్చి,
ఓకేనా? ఆ మంచు ఫ్యామిలీ మీద ట్రోల్ చేస్తే దాని మీద వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో పేద ప్రజలకు పెట్టు. నువ్వు వాళ్ళ మీద వాళ్ళ కొట్టి వాళ్ళ ఫుడ్ నువ్వు ఎలా తింటావు? సో అది మాత్రం ఒప్పుకోను నేను. సో ఒకటేంటంటే సినిమా ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది. సినిమా చూశాక అసలైన రివ్యూ నేను అప్పుడు ఇస్తాను. సో ఇప్పుడైతే మాత్రం బాగుంది.